ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. దేశ రాజకీయాల్లో ఈ రోజు బిగ్ డే. 30 ఏళ్ల నిరీక్షణకు తెరపడుతుందా లేక తేలిపోతుందా? నారీ శక్తి పేరుతో తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లు నిజంగా మహిళల సాధికారత దిశగా అడుగు పడుతుందా? రాజకీయ ఆటలో భాగమవుతుందా? నెంబర్ గేమ్ లో ఎవరి స్ట్రాటజీ ఎలా ఉండబోతోంది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం కొన్ని గంటల్లో తేలిపోనుంది. 3 కీలక బిల్లులపై లోక్సభలో ఈ రోజే ఓటింగ్. సాయంత్రం 4 గంటలకు స్పీకర్ ఓటింగ్ జరపనున్నారు. 2/3 మెజార్టీ ఉంటేనే రాజ్యాంగ సవరణ బిల్లుకు ఆమోదం లభిస్తుంది. ప్రస్తుతం లోక్సభలో మొత్తం 540 మంది సభ్యులున్నారు. 360 మంది ఎంపీలు మద్దతిస్తేనే బిల్లులు పాస్ అవుతాయి. ప్రస్తుతం ఎన్డీఏకి 293 మంది సభ్యులున్నారు. విపక్షాలకు 233 మంది సభ్యులున్నారు. బిల్లుకు ఎన్డీఏ సభ్యులతో పాటు మరొక 67 మంది మద్దతు పలికితేనే ఆమోదం లభిస్తుంది. ఈ నేపథ్యంలో బిల్లుకు మద్దతు పలకాలంటూ విపక్ష పార్టీలైన డీఎంకే, టీఎంసీ, సమాజ్వాదీ పార్టీలకు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. రాజ్యాంగ సవరణ బిల్లు గట్టెక్కాలంటే మొత్తం సభ్యుల సంఖ్యలో 50% పైగా హాజరవ్వాలి. ఓటింగ్ కి హాజరైన వారిలో 3/2 మంది అనుకూలంగా ఓటు వేయాలి. ఏ రకంగా చూసినా బిల్లు నెగ్గటానికి అవసరమైన సంఖ్య అధికార పార్టీకి లేదు. మరోవైపు ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తామని కాంగ్రెస్ తో పాటు పలు కీలక విపక్ష పార్టీలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో లోక్సభలో ఈ రోజు సాయంత్రం జరిగే ఓటింగ్ లో బిల్లు ఎలా ఆమోదం పొందుతుంది అని ఆసక్తికరంగా అందరూ ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బిల్లు పాస్ అవ్వాలంటే 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. మొదటిది, విపక్షాల్లో కొన్ని పార్టీలు మనసు మార్చుకొని బిల్లుకి మద్దతు తెలపటం. రెండోది, విపక్ష సభ్యులు క్రాస్ ఓటింగ్ కి పాల్పడి బిల్లుకి మద్దతు ఇవ్వటం. మూడోది, విపక్ష సభ్యుల్లో ఎక్కువ మంది ఓటింగ్ కి దూరంగా ఉండటం వల్ల 3/2 మెజారిటీకి అవసరమైన సంఖ్య తగ్గి అధికార పక్షానికి మార్గం సులభం కావటం. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇదంతా ఈజీ కాదని విశ్లేషకులు అంటున్నారు. మోదీ ప్రభుత్వ మంత్రాంగం ఫలించి లోక్సభలో బిల్లు ఆమోదం పొందితే రాజ్యసభకు వెళుతుంది. ఒకవేళ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో ఆమోదం పొందకపోతే రాజ్యసభకు వెళ్లదు. ఆ బిల్లు రద్దయినట్టే. ప్రభుత్వం కావాలనుకుంటే సవరించినా లేదా అదే బిల్లును తదుపరి సమావేశాల్లో కొత్తగా ప్రవేశపెట్టొచ్చు. రాజ్యాంగ సవరణ బిల్లుపై విభేదాలొస్తే జాయింట్ సిట్టింగ్ ఏర్పాటు చేసే అధికారం కూడా రాష్ట్రపతికి లేదు. ఈ క్రమంలోనే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందితే క్రెడిట్ మొత్తం విపక్షాలే తీసుకోవాలంటూ కామెంట్స్ చేశారు ప్రధాని మోదీ.